వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోపేషియన్ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు. సార్తో ఈ రోజు మనం ఎందుకున్నామంటే చాలా మందిలో మనం ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం అండి. మగవారికి వచ్చే సమస్య ఇది. సో అంగస్తంభన సమస్య. ఈ సమస్యకి ఒక ఆయిల్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ ని సార్ చెప్పినట్టు మసాజ్ చేసుకుంటే కన్నా ఎక్కువసేపు చేయగలుగుతారు రతి అని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఎలానో సార్ ద్వారా తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, రతి సామర్థ్యం తగ్గడానికి కొన్ని కారణాలు ఉంటాయి కదా. అసలు ఎందుకు అంటే రతి సామర్థ్యం తగ్గుతా ఉంది చేసే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో, అంటే అబ్బాయిలు ఎక్కువగా తగ్గుతా ఉంది. సో ఈ ప్రాబ్లం ని క్యూర్ చేస్తూ ఇంట్లో హోమ్ రెమెడీ ఒకటి మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ ని మీరు చెప్పినట్టు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు ఎలా? హలో సార్. సో మీరు ఇప్పుడు మంచి వర్షాకాలం ఉంది, మంచిగా వర్షం వస్తుంది. సో వర్షాకాలంలో ఏమవుతుంది, మనకి ఫస్ట్ ఒకటి మంచిగా వేడి వేడి పకోడాలు తినాలనిపిస్తుంది, వేడి వేడి బజ్జీలు తినాలనిపిస్తుంది, అది ఒకటి. ఇంకోటి మ్యారీడ్ అయ్యారు అనుకోండి, వాళ్ళలో ఏముంటది, కొంచెం చల్లగా ఉంటది, వర్షం పడేటప్పుడు మంచిగా చల్లగా ఉంటది, మంచిగా కూల్ గా ఉంటది. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి కోరికలు ఎక్కువ అవుతాయి. సో ఇలాంటి వర్షాకాలంలో ఇలాంటి టైంలో ఏమవుతుంది అంటే మన న్యాచురల్ గానే మన బాడీ నుంచి కొన్ని సెక్స్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ సెక్స్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి ఆటోమేటిక్ గా మనకి కోరికలు అనేది పెరుగుతా వస్తాయి. అందుకే మీరు చూడొచ్చు, మన ఈ వర్షాకాలంలో బాగా ఓయే రూమ్స్ అన్ని బిజీగా ఉంటాయి. ఎందుకంటే అందరూ ఇలాంటి టైంలో న్యాచురల్ గా, ఇప్పుడు ఎండాకాలం ఉందనుకోండి, వేడి కాలంలో ఏముంటది అంటే జనరల్ గా వేడిలో చికాకు ఉంటది. చికాకు ఉన్నప్పుడు ఆ హార్మోన్స్ అనేది రిలీజ్ కాదు. ఎప్పుడు మైండ్ రిలాక్స్ గా కూల్ గా మంచిగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ సెక్స్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలంలో మనం ఈ టాపిక్ కి వర్షాకాలంకి ఒక సంబంధం ఉంది. ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో ఏముంటది, చలి ఎక్కువ అవుతుంది. చలి ఎక్కువ అయినప్పుడు మనం ఏమవుతాం, ఇలా ఇదైపోతాం, క్లోజ్ అయిపోతాం. మంచి చల్లటి వేడిగా ఉండాలని స్వెటర్ వేసుకుందాం అనుకుంటాము, అవునా, స్వెటర్ వేసుకోవాలనుకుంటాము, లేదా ఏదో బెడ్షీట్లు కప్పుకొని ఇది ఉందాం అనుకుంటాము. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి వెదర్ లో మన పురుషాంగం కూడా ష్రింక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటది. సో అది న్యాచురల్ ప్రాసెస్, ఇది అబ్నార్మల్ కాదు. న్యాచురల్ గానే మన పురుషాంగం అనేది ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఆ ష్రింక్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి దాని వల్ల మన పర్ఫార్మెన్స్ అనేది తగ్గే అవకాశాలు ఉంటది. సో అలాంటి వాళ్ళు న్యాచురల్ గా వితౌట్ ఎనీ మెడికేషన్ వాడకుండా, ఏ డాక్టర్ దగ్గర వెళ్ళకుండా మనం ఇంట్లోనే కొన్ని మెథడ్స్ ఫాలో చేసుకొని మన పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే ఉండి అంటే ఒక హోమ్ రెమెడీ లాగా మనం చేసుకోవచ్చు. చేసుకొని ఒక సింపుల్ ఆయిల్ ఎక్కడైనా దొరుకుతుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఒక చిన్న పల్లెటూరులో కూడా దొరుకుతుంది, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఏం సార్ అది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మసాజ్ ఎందుకు చేసుకోవాలని దాని గురించి తెలుసుకుందాం. కోకోనట్ ఆయిల్, పారాషూట్ కోకోనట్ ఆయిల్ తెలుసు, అందరికీ తెలుసు. పారాషూట్ కోకోనట్ ఆయిల్, మంచి పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఒక 100 ml పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. దాంట్లో 10 లవంగాలు వేయండి. లవంగాలు తెలుసు కదా, 10 లవంగాలు వేసేసి ఒక మంచిగా టైట్ గ్లాస్ జార్ లో పెట్టండి. ఒక 1 వీక్ వరకు అది అలాగే పెట్టండి. 1 వీక్ వరకు అలాగే పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ లవంగాలో కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏం చేసినాయంటే అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేలాగా కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది అవన్నీ ఆ ఆయిల్ లో ఓపెన్ అప్ అయిపోతాయి. ఆ ఆయిల్ లో ఓపెన్ అప్ అయిపోయి ఆ నార్మల్ కోకోనట్ ఆయిల్ అనేది ఇప్పుడు ఒక మంచి మెడిసినల్ మసాజ్ ఆయిల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సార్, ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తో క్లవ్ ఆయిల్ కూడా మనకు దొరుకుతుంది బయట. సో క్లవ్ ఆయిల్ డైరెక్ట్ మిక్స్ చేసుకోవచ్చా? క్లవ్ ఆయిల్ వద్దు సార్. మన న్యాచురల్ గా ఇప్పుడు క్లవ్ ఆయిల్ వెళ్ళాలంటే ఇప్పుడు పల్లెటూరులో క్లవ్ ఆయిల్ ఎక్కడికి దొరుకుతుంది, డైరెక్ట్ మనకు దొరుకుతాయి. ఏంటంటే ఆ క్లవ్ ఆయిల్ అనేది ఆయన ఎలా ప్రిపేర్ చేసిండో, ఏం ప్రిపేర్, ఇప్పుడు మీరు మంచి కంపెనీది మంచి స్టాండర్డ్ ఉండాలంటే కంపెనీ తీసుకుంటే 300-500 అవుతుంది. దాని బదులు మీరు ఇంట్లో ఇది ప్రిపేర్ చేసుకుంటే 10-20 రూపాయలు అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో దొరికేది ఉందంటే ఎవరైనా మనం ఫాలో చేసుకుంటారు. కానీ బయట అంటే వాళ్ళు రేపు తీసుకున్నాంలే, మాప్ తీసుకున్నాంలే, ఇలాంటివి చేసుకుంటూ వస్తారు. కాబట్టి సో బెటర్ ఇంట్లో మనకి ఎప్పుడైనా మన ఇంట్లో తీసుకునే రెమెడీస్ తోనే మనం ఫాలో చేస్తేనే మనకి కరెక్ట్ పరిష్కారం అనేది దొరుకుతుంది. సో ఈ ఆయిల్ మనం రెడీ చేసుకున్నాక దీన్ని యూజ్ చేయడం ఎలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్
మసాజ్ ఓకే అంటే చాలా మొగోళ్ళు అనుకుంటారు, ఓకే అరే మసాజ్ ఎందుకు కావాలి, ఓకే చాలా మన ఇండియన్ మెంటాలిటీ అది. ఓకే ఇప్పుడు మసాజ్ ఎందుకు కావాలంటే ఇప్పుడు ఇన్ని స్పాలు ఉన్నాయండి, ఎన్ని స్పాలు ఉన్నాయి, స్పాలని ఎందుకు ఉన్నాయి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి. అరే నేను నార్మల్ గానే ఉన్నా, నాకెందుకు మసాజ్ కావాలని అనుకుంటారు. కానీ నా దగ్గర మొన్న ఒక కేసు వచ్చింది. ఆయన ఏమంటున్నాడు అంటే, సార్ నేను 6 months నుంచి చూస్తున్నా సార్, నా అంగం సైజ్ అనేది చిన్నగా అయిపోయింది సార్. అంటే నాకు అర్థమవుతలేదు సార్, అన్ని నార్మల్ గానే ఉన్నాయి కానీ నా అంగం సైజ్ అనేది చిన్నగా అయిపోయింది సార్. ఎందుకు అంటే ఆయనకి ఎందుకు అయింది, అది ప్రాబ్లం ఎందుకు అయిందంటే, ఒకటి ఆయన సిట్టింగ్ జాబ్ వల్ల, కూర్చొని ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ వల్ల ఏమవుతుంది అంటే మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గి ఏమవుతుంది అంటే మన పురుషాంగం అనేది ష్రింక్ అయిపోతుంది. ఆ ష్రింక్ అయిపోయి చిన్నగా అయిపోతుంది. సో అది పర్మనెంట్ కాదు, అది టెంపరీ కాదు. సో అలాంటి కండిషన్ కోసము మనం ఏం చేయాలంటే, ఫ్రీక్వెంట్ గా ఎవరైనా మీకు సెక్షువల్ ప్రాబ్లం ఉందా లేదా అది సెకండరీ, ఉన్నా చేసుకోవచ్చు, ఉంటే చేసుకుంటే చాలా మంచిది, లేకున్నా కూడా చేసుకుంటే ఏమవుతుందంటే మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. మసాజ్ ఇప్పుడు మసాజ్ చేసుకోవాలన్నారు, సో ఎట్లాంటి ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఏంటి, ఎటు నుంచి ఎటు చేసుకోవాలి? అది సింపుల్ ప్రాసెస్ సార్, Okay. ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో 2 ఉంటాయి. ఒకటి మీరు మ్యారీడ్ ఉన్నారనుకోండి, మీ వైఫ్ తో చేయించుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. రెండోది మీరు బ్యాచులర్ గా ఉన్నారు, ఒకరే ఉన్నారు, లేదా సిగ్గుపడతారు అంటే మీరే చేసుకోవచ్చు. జస్ట్ అప్లై చేసుకొని అంతే, దీనికి సింపుల్ ప్రాసెస్ ఉంటది. ఉత్తగా అప్లై చేసుకుంటే కాదు సార్, సింపుల్ ప్రాసెస్. ఏదైనా ఒక టెక్నిక్ తో మనం ఫాలో అవ్వాలి. Okay. ఒక టెక్నిక్ తో ఫాలో అవుతేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది దొరుకుతుంది, లేదంటే మంచి రిజల్ట్స్ అనేది రాదు. సో అది ఏం చేయాలంటే, ఫస్ట్ దీనికి ఒక కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్స్ ఏంటంటే మన లోవర్ అబ్డామిన్ ఇక్కడి నుంచి, ఓకే సో ఈ భాగం నుంచి మనం మంచిగా పైన నుంచి కింద వరకు మంచిగా ఒక 10-15 స్ట్రోక్స్ ఇవ్వండి. మెల్లగా స్మూత్ గా ఉండాలి, దబా దబా అని చేయవద్దు, స్మూత్ గా ఉండాలి. స్మూత్ గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు పైన నుంచి కింద అయిందా, కింద నుంచి పైకి, సో కింద నుంచి పైకి ఒక 10 సారి ఓకే ఇలా చేయాలి. నెక్స్ట్ మన పురుషాంగాన్ని పట్టుకొని ఓకే ఇలా పట్టుకొని పైన నుంచి కిందగా మెల్లగా ఓకే ఒక 10 సారి ఇలా మెల్లగా చేసుకుంటూ రావాలి. ఓకే ఇలా మెల్లగా చేసుకుంటూ వస్తే ఏమవుతుంది, అక్కడ టిష్యూస్ అనేది ష్రింక్ అయి ఉంటాయి కదా, అవి ఓపెన్ అప్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత కింద నుంచి పైన నుంచి కిందక మెల్లగా మనము మసాజ్ చేసుకుంటూ రావాలి. సో ఇది ఒక మెథడ్ ఉంటుంది. ఓకే సార్. దాని తర్వాత మనం స్ట్రైట్ గా పెట్టుకొని కూడా ఇలా స్టాండింగ్ పొజిషన్ లో స్ట్రైట్ గా పెట్టుకొని వెనక ముంద నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్ కి, బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు ఓకే ఒక 10 సారి 15 సారి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకి Okay. ఇలా మసాజ్ చేయాలి. దాని తర్వాత మన టిప్ ఉంటది, టిప్ ని పట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 Okay. సారి ఇలా మసాజ్ చేయడము, ఒక Okay. 10 సారి ఇలా మసాజ్ చేయడం. దాని తర్వాత మన బాల్స్ ఉంటాయి కదండి, సో బాల్స్ కూడా మనం పైన నుంచి కింద, కింద నుంచి పైన, సో ఇలా మంచిగా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఉండే మజల్స్ అనేది యాక్టివ్ గా అయిపోతాయి. ఓకే. అంటే చాలా యాక్చువల్లీ active. అంటే ఏ టైంలో, అంటే ఇప్పుడు రతికి ఎంత ముందు, ఏ టైంలో ఇది చేసుకోవాలి, ఇది ఎక్కువసేపు చేయాలండి? 2 ఉంటాయండి. ఓకే మీరు ఈ ప్రతిక్రియ ముందు ఒక 1 hour బిఫోర్ అయినా చేసుకోవచ్చు, లేదా అర్లీ మార్నింగ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ బాత్ అప్పుడు కూడా చేసుకోవచ్చు. సో దీనివల్ల ఇంకా కొందరు అంటారు, సరే ఇప్పుడు రతిక్రియ ముందు ఆయిల్ పెట్టుకొని మనం కలవచ్చా సార్ అనుకుంటారు. ఇది న్యాచురల్ ఆయిల్, న్యాచురల్ గ్లో కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే ఆయిల్ అలాగే పెట్టుకొని కలవచ్చు. అండ్ రాత్రి అంతా ఆయిల్ పెట్టుకొని పడుకుంటే మంచిదే అండి, Okay. ఎందుకంటే అది అబ్జర్వ్ అయ్యి మన బ్లడ్ సర్క్యులేషన్, మెడిసినల్ ప్రాపర్టీ, ఇన్ఫ్లమేషన్, ఓకే ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా క్లియర్ చేసేస్తుంది. ఓకే సో ఇలా మసాజ్ చేసుకోవడం ప్రతి ఒక్కరు, ఓకే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఈ మసాజ్ చేయడం వల్ల మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఎరెక్షన్ బాగుంటుంది, ఓకే టైం పీరియడ్ అనేది అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవుతుంది. మూడోది ఇలాంటి మసాజ్ చేయడం వల్ల సెక్స్ హార్మోన్ రిలీజ్ అయ్యి మీ కోరికలు కూడా పెరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ వైఫ్ చేతితో చేయించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇద్దరి మధ్యలో కూడా ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. పెరుగుతుంది. సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఉన్నాయండి. ఇవన్నీ మీరు ఒక సింపుల్ న్యాచురల్ ఇంట్లోనే ఒక మద్దు ఫాలో చేయడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఓకే ఈ ఆయిల్ ఓకే ప్రిపేర్ చేసుకుంటారు. అసలు ఇప్పుడు ఎక్కువగా ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళకు హోమియోపతిలో ఎలాంటివి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా వాళ్ళ, అంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతూ వాళ్ళ స్టామినాని పెంచుకోవడానికి అండ్ ఎరెక్షన్ ప్రాబ్లం రాకపోవడానికి? యా సార్,
ఇలాంటి దానికి మన హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, లైకోపోడియం అని, దామియా అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అవి మీ పర్ఫార్మెన్స్ ని న్యాచురల్ గా, అంటే ఫస్ట్ ఏదైనా మనం న్యాచురల్ మెథడ్ లో ఏదైతే రూట్ నుంచి ఉందో రూట్ కాజ్ నుంచి క్యూర్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇంట్లో మనం సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ కాలేదు అనుకోండి, నెక్స్ట్ వచ్చి డాక్టర్ కన్సల్ట్ అవ్వండి. ఓకే, డాక్టర్ కన్సల్ట్ అయ్యి రూట్ నుంచి ఫస్ట్ మీ ప్రాబ్లం ఏముంది అది తెలుసుకొని దాని ప్రకారంగా డాక్టర్ గారు మీ మందులు ఇస్తారు. ఆ మందులు యూజ్ చేసేసి ఖచ్చితంగా మీ సెక్స్ లైఫ్, మంచి వర్షాకాలం ఉంది, మీ సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి. షూర్ సార్, తప్పకుండా. ఈ రోజు మన ప్రేక్షకుల కోసం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఒక మంచి ఆయిల్ గురించి, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైం మన హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. కింద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తారని చెప్పి ఆశిస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.